ఎఫ్ఐఆర్ ఫామ్ చదివారా మీరు ఒకసారి? ఎఫ్ఐఆర్ అనేది ఫ్యాబ్రికేటెడ్, పోలీసు గవర్నమెంట్ సీఎం అదే అంశాన్ని మాట్లాడుతున్నాం. చాలా ఎలిగేషన్స్ ఎఫ్ఐఆర్ ప్రామాణికంగానే జరుగుతాయి. ఎఫ్ఐఆర్ లో ఉన్న అంశాన్ని మీకు అదికే అడుగుతున్నాను. నేను కాల్లో ఉన్న మీకు అందరికి అదే క్వశ్చన్ అండి. విదేశీ మద్యం అని మాట్లాడుతుంటారు. విదేశీ మద్యం అనేటువంటిది తెలంగాణలో ప్రతి ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ విదేశీ మద్యం అనేది ఉంది, రైట్? ఓకే. ఇవాళ హైదరాబాద్ లో ఏ షాప్కి వెళ్ళినా విదేశీ మద్యం దొరుకుతుంది. ఈవెన్ మా ఖమ్మం లాంటి ప్లేస్ లో కూడా చాలా ప్రాంతాల్లో, మామూలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా విదేశీ మద్యం దొరుకుతుంది. విదేశీ మద్యం అంటే ఏంటి? ఈ ప్రభుత్వం మాట్లాడే వాళ్ళకి అర్థం ఉండాలి. విదేశీ మద్యం తాగంది ఎవరు? ఇవాళ చర్చలో ఉన్న వాళ్ళ గురించి కాదు చర్చ ఇక్కడ. ఇవాళ మాట్లాడేటువంటి ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో, పార్టీలలో విదేశీ మద్యమే పోస్తున్నారు. ఇది వాస్తవం కాదా? దానికి ఏదో విదేశీ మద్యం అంటే ఏదో ఒక జన పదార్థం లాగా ఇది ఎక్కడ దొరకందని ఎక్కడో చంద్రమండలం మీద తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అరే మీకు చంద్రమండలం కాదు, మీరు గూడంబం తయారు చేస్తారు, సారాయి తయారు చేస్తారు, విదేశీ మద్యం తీసుకో. మీరు యాంకర్నే బెదిరిస్తే కాడికి వచ్చిండ్రు. ఏంటది? మీరు యాంకర్నే బెదిరిస్తారు. నా క్వశ్చన్ సమాధానం చెప్పు. యాంకర్ని బెదిరించడం కాదు ఇక్కడ. మీరు మాట్లాడి చెప్తున్నా. గుడంబాన్ని ప్రోత్సహించింది మీరు, తండాలను నాశనం చేసింది మీరు. ఎవరు మాట్లాడుతున్నారు? కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు గుడంబాన్ని రాష్ట్రం నుంచి పారదోలింది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి మీరు వచ్చిన తర్వాత మళ్ళా తండాల్లో గుడంబా స్టార్ట్ అయింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత గుడంబా స్టార్ట్ అయింది. అంతవరకు గుడంబా పేకాట ఈ రాష్ట్రంలో లేదు. కానీ మీకు అసలు కనీసం విదేశీ మద్యం అనే దానికి మీనింగ్ తెలియదు, కానీ చర్చలో పాల్గొంటారు. విదేశీ మద్యం దొరకంది ఎక్కడ? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు? ఏంటది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమంటున్నావు? ఎవరిని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం అనేది? నిన్న అంటున్నా నేను. ఏం మాట్లాడుతున్నాను? తెలియదు. ఏం తెలియదు ఏంటి? ఏం తెలియదు ఏంటి? నీకు తెలుసా విదేశీ మద్యం గురించి? మళ్ళీ ఎందుకు మాట్లాడు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతుంటున్నావు. విదేశీ మద్యం గురించి ఎందుకు తెలియదు? మాకెందుకు తెలియదు? విదేశీ మద్యం తెలంగాణ దొరకట్లేదా? తెలంగాణ తాగట్లేదా? ఏదో పెద్ద కొత్త పదార్థం లాగా చెప్తున్నారు. లిమిట్ ప్రకారము ఆ ఎయిర్పోర్ట్ లోనైనా ఎక్కడైనా కూడా అనుమతిస్తారు తీసుకొచ్చుకోవడానికి. కానీ లిమిట్ మించి ఉన్నాయని చెప్పేసరి పోలీసుల రిపోర్ట్ చెప్తుంది. నీకు రిపోర్ట్ చదివిండ్రా మీరు? ఇప్పుడు చూడండి 12 బాటల్స్ దొరికినాయని చెప్తున్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చదివిందా? విజయ్ మధ్యూర్ ఆల్రెడీ ఇవన్నీ కాదు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ ఇచ్చిన రిపోర్ట్ మీరు చదివిండ్రా? ఇదండి అన్ని రిపోర్ట్లు చదివినాం కనుకనే నా క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. మీరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీరు చదివారా? కేసు నమోదైంది, ఎంక్వైరీ జరుగుతుంది. కేసు గురించి అడిగేదానికి ఆన్సర్ చెప్పండి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీరు చదివారా? తాతామధు గారు ఒకసారి ఆ రిపోర్ట్ లో ఏముందో మీరు ఒకసారి చెప్పండి. రిపోర్ట్ లో 450 ml 450 ml ఎక్సెస్ ఆఫ్ ద ఫారిన్ లిక్కర్ అండ్ 750 ml ఆఫ్ ద ఎక్సెస్ లిమిట్ లో ఉన్నది దేశీ మద్యం అనేటువంటిది వాళ్ళు ఇచ్చిన రిపోర్టు. అమ్మాయి శ్రీలత అనేటువంటి సూపరింటెండెంట్ ఇచ్చిన రిపోర్టు అఫీషియల్ గా పబ్లిష్ అయింది, ఈవెన్ మీడియాలో వచ్చింది. సో దాంట్లో ప్రొసీజర్ ఉంది. 450 ml ఎక్సెస్ నీకు దొరికితే దానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి ఫైన్ వేస్తారు. దానికి ఒక రూల్ ఉంది. కానూన్ మేము తయారు చేయలేదు, బీఆర్ఎస్ కానూన్ కాంగ్రెస్ తయారు చేయలేదు. దానికి ఒక పద్ధతి ఉంది. నేను కూడా అమెరికాలో 20 సంవత్సరాలు ఉండొచ్చినా అండి. విదేశీ మద్యానికి ఉన్న రూల్స్ గైడ్లైన్స్ పూర్తిగా అందరికంటే ఎక్కువ తెలిసినాం అండి. ఎంత తెచ్చుకోవచ్చు, ఎంత స్టాక్ చేయొచ్చు, ఎన్ని లీటర్లు ఇంట్లో పెట్టుకోవచ్చు, ఒకవేళ ఎక్సెస్ మద్యం ఉంటే ఎంత ఫైన్ వేస్తారు, ఎవ్రీథింగ్ వీ నో. కానీ అది తెలియకుండా ఏదో విదేశీ మద్యం పెట్టారు. విదేశీ మద్యం వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ రాష్ట్రం కాదు, ఎంటైర్ ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు విదేశీ మద్యం వాడుతున్నారు. ప్రతి ఇళ్లలో ఫంక్షన్స్ లో పెడుతున్నారు. ఇది వాస్తవం. అది కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీయా, తెలుగుదేశం అనే సంబంధం లేదు. ఎవరికైతే డ్రింక్ ఆల్కహాల్ అలవాటు ఉందో ఫంక్షన్